చూసారుగా మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీకైతే ఫుల్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయ్యేసి అయితే టెలిగ్రామ్లో కానీ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫుల్ ప్రీసెట్ అయితే ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఆ సింగిల్ ప్రీసెట్ అయితే ఒకటే ఉంటుంది కాబట్టి ఫుల్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత అయితే ఒకసారి అయితే చెక్ చేసుకొని మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ చోట అలా సంథింగ్ అయితే సాంగ్ అయితే వస్తూ ఉంటుంది. ఇందులో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకైతే ఈ టూ అంటే ఉంటాయి. మనకి ఫస్ట్ అయితే ఇదైతే ఉంటుందిగా, ఇది మన ఫాంట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి పైన అయితే వీవాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మనకైతే ఇంపోర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ ఫాంట్స్ అయితే ఉంటాయి డౌన్లోడ్స్లో అయితే. ఈ ఫాంట్స్ అయితే మీకు నచ్చిన ఫాంట్స్ అయితే ఇందులో మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఆ ఫాంట్స్ అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన ఫాంట్స్ అయినా మీరైతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే యాడ్ చేసుకునేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేసేయండి ఫాంట్ ఇంపోర్టింగ్ అయితే. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఫోటో చేంజింగ్ అయితే ఉంటుంది. ఈ ఫోటో చేంజింగ్ అయితే మనకైతే ఒకసారి అయితే చెక్ చేసుకుని ఎలా చేంజ్ చేయాలనేది నేను అయితే క్లారిటీగా చెప్తా చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కొన్ని చూపిస్తూ ఉంటుంది. సపోజ్ చూడండి పిఎన్జీస్ మాత్రమే యాడ్ చేసుకోండి. నేను సపోజ్ ఈ ఫోటో యాడ్ చేసి పెట్టేశాను. ఇక్కడ మనకేమంటే ఫోటో కరెక్ట్గా ఇక్కడ సెట్ అయినట్టు చూపిస్తుంది, బట్ కొంచెం ముందరికి వెళ్ళే కొద్దికి మనకైతే అప్ అండ్ డౌన్స్ అలా అయితే వస్తుంది. ఒకసారి క్లారిటీగా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చూడండి మనకి ఈ ఫోటో చూడండి ఇక్కడ చూడండి అప్ అండ్ డౌన్ వచ్చిందిగా. ఈ విధంగా అయితే మీకైతే అప్ అండ్ డౌన్స్ అలా అయితే వస్తూ ఉంటాయి. మీరు ఒక్కోసారి ఏం చేస్తారంటే ఫోటో మీద క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి మీరైతే ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ కానీ ఇలాంటి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరైతే టైల్స్ ఎఫెక్ట్ అలా అయితే మీరైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే కొంచెం మూవ్ అయితే చేయండి. మనకి ఎక్కడెక్కడ ఇదే వస్తుంది, లేదా మీరు ఇంక్రీజ్ చేసుకుంటానో ఇంక్రీజ్ చేసుకోండి, లేదా మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే ఫొటోస్ని కొంచెం డౌన్ చేసుకోండి ప్లస్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇంకా చూడండి మ్యాక్సిమం ఇలా అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇలా పెట్టుకుంటే తప్ప మనకైతే వీడియో అయితే క్లారిటీగా అయితే క్లియర్ కట్గా అయితే రాదు. మీకు ఒకవేళ పైన అటో ఇటో వస్తుందంటే మీరైతే కీ యానిమేషన్ అయితే ఇచ్చుకోవచ్చు, లేదా మాకు ఆ కీ యానిమేషన్ అని వద్దంటే మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి ఫుల్ ఫోటో ఒకటి యాడ్ చేసుకునే సరే అంటే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. మీరు కొంచెం డౌన్ చేసి పెట్టినా సరే మీకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే యాడ్ చేసేటప్పుడు ఫుల్ ఫోటో యాడ్ చేసుకునే అలాగైతే చూడండి. అది ఏ ఫోటో అయితేనా సరే మీరైతే ఫుల్ ఫోటో అయితే యాడ్ చేసుకున్నట్టుగా చూడండి. హాఫ్ ఫోటో యాడ్ చేసామంటే మనకైతే కొంచెం అప్ అండ్ డౌన్స్ వల్ల అయితే కొంచెం వీడియో అయితే అటో ఇటో అయితే అయిపోతుంది. కాబట్టి మీరైతే మ్యాక్సిమం ఫుల్ ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ ఫోటో యాడ్ చేసుకుంటే ఈ విధంగా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. డిక్రీజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నచ్చినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకునేసి ఇక్కడ రొటేషన్లో కొంచెం ఇలా కరెక్ట్గా రొటేట్ చేసుకునేసి 4% అయితే రొటేట్ చేసుకున్నా. అంటే మీరైతే రొటేట్ చేసుకోవద్దండి. ఎందుకు రొటేట్ చేశానంటే మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే రొటేట్ చేశాను. ఇక్కడ చూడండి ఫుల్ ఫోటో అలా యూజ్ చేయమంటే ఇక్కడ చూడండి ఇక్కడైతే పర్ఫెక్ట్గా వచ్చింది. అలానే మనకి ఎంత లాంగ్ వెళ్ళినా సరే మనకు ఫుల్ ఫోటో కాబట్టి మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఇక చూడండి లాస్ట్లోకి అయినా సరే మనకైతే కొంచెం అటో ఇటో వచ్చినా సరే పర్ఫెక్ట్ అయితే సెట్ అయ్యింది. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఫుల్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి, లేదా మీకు ఫుల్ ఫోటో వద్దు హాఫ్ ఫోటోని యాడ్ చేస్తామంటే మీరు జస్ట్ ఏం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఒక కీ ఇచ్చేసి ఇంకా చూడండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మరి మీరు ఈ విధంగా అయితే ఇది చేసుకోండి. ఈ విధంగా ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కీ, నెక్స్ట్ ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ డౌన్ చేసుకోండి. ఇలా అయితే మీరైతే కీ అయితే ఇచ్చినా పర్లేదు. ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యింది. అలా ఇక్కడ చూడండి మనకైతే కీ ఇచ్చాము ఎలా వస్తుందో చూడండి. ఈ విధంగా అయితే మీరు ఈ విధంగా కీ ఇస్తున్నా ప్రాబ్లం అయితే లేదు, కీ ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకవేళ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలంటే అది మీ ఇష్టము, బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, మళ్ళీ మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీకైతే బ్యాక్గ్రౌండ్స్ మీరు దేంట్లో అయితే చేసుకుంటారో ప్రిన్స్లో అయితే చేసుకుంటారు కాబట్టి నేను ప్రిన్స్లో అయితే ఓపెన్ చేశాను. దాని తర్వాత అయితే యాడ్ అయితే చేశాను. ఇక్కడ చూడండి మనం యాడ్ చేసిన తర్వాత సేమ్ కలర్ అలానే మనకైతే పర్ఫెక్ట్ అయితే సెట్ అయ్యింది. ఈ విధంగా అయితే మీరైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది మాత్రమే యాడ్ చేసుకోండి. ఏదంటే అది యాడ్ చేశారంటే మనకైతే కొంచెం అటో ఇటో అయితే అయిపోతుంది వీడియో. బట్ మీరు దీంట్లోకున్న బ్యాక్గ్రౌండ్స్కున్న మీరు టైల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. మీకైతే పర్ఫెక్ట్గా చూడండి ఈ టైప్లో అయితే వస్తుంది. అలానే మీరు బ్యాక్గ్రౌండ్ రొటేట్ చేసుకోవాలన్నా రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రొటేట్ ఈ టైప్లో మనకు రొటేషన్ కావాలన్నా రొటేట్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా అయితే మీరు రొటేషన్ చేస్తే 80 degrees అలా రొటేట్ చేసేయండి. ఇక చూడండి మనకు నచ్చినట్టుగా అయితే మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అలానే మీరు బ్యాక్గ్రౌండ్ అయితే ఫస్ట్ అయితే చేంజ్ చేసుకుంటా అంటే చేంజ్ చేసుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక చూడండి ఈ టైప్లో అయితే పెట్టుకోండి.
దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.